ఐగుప్తు దేశములో అనుభవించిన వెట్టి చాకిరి బాధ ఈరోజు ఇశ్రాయేలుకు లేకుండా చేశాడు. అది జ్ఞాపకం చేసుకోమంటున్నాడు సమూయేలు. ప్రతి పనిలో ఏడిపించారు. విసుగుతో, మూలులతో, దుఃఖంతో గడిపిన రోజులే ఉన్నాయి. కానీ సమూయేలు చెప్పే టయానికి వాళ్ళకి ఆ బాధ లేదు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఎంత కఠినమైన బాధ, ఎన్నేళ్ళు నరక బాధ, ఎన్నేళ్ళు శ్రమల బాధ, ఎన్నేళ్ళు అప్పుల బాధ, ఎన్నేళ్ళు మాటల బాధ, ఎన్నేళ్ళు శోధనల బాధ, ఎన్నేళ్ళు గొడవల బాధ, ఎన్నేళ్ళు అసమాధానం కలిగిన బాధ, భారంతో బ్రతికిన దినాలు, ప్రాణం విసిగిపోయిన రోజులతో బ్రతికిన దినాలు, నా వల్ల కాదు అని మూలిగిన దినాలు విడిపించాడు. ఈరోజు తేలికయ్యామంటే, ఈరోజు ఆ బాధ పోయింది అని ఆ విడిపించిన రోజులను తలంచుకోగలం. ఆయన ఎదుట మనం సాగిల పడగలం, ఆయన ఎదుట మనం మోకరిల్లగలం.